పూర్తిగా ఈ పేదల బడ్జెట్ ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే. 4 నెలలకు కేటాయింపులు చేసినవి మాత్రమే. మే తర్వాత రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడతాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా నిన్ననే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది కాబట్టి ఆ బడ్జెట్ చూసిన తర్వాతనే రెగ్యులర్ బడ్జెట్ పెడతారు జనరల్గా. అందుకని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లోనే మా ప్రభుత్వం ఆసరా పెన్షన్లు, మహిళల ఆర్థిక సహాయం కోసం కూడా 26,500 కోట్ల రూపాయలని పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు పాయింట్ టు పాయింట్ మీకు పెడతాం. మా రోడ్లు భవనాల శాఖ కూడా మొదటి 2 నుంచి 4 మాసాల కోసమే 4,768 కోట్ల రూపాయలని కేటాయించుకున్నాం. ఎందుకంటే 5 ఏళ్ళకి వెళ్ళి ఒక రోడేలే. ఇలా ప్రతి మండలం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్తో పాటు ప్రతి గ్రామానికి కూడా బీటీ రోడ్ ఉండే విధంగా ఆర్ఎన్బి షాకు 3 మాసాల కోసమే 4,700 కోట్లు కేటాయించుకున్నాం. మొత్తం సంవత్సరానికి చూస్తే 14,305 కోట్లు. ఇంకోటి గతంలో మీ అందరికీ తెలుసు, ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ రోజు ఓఆర్ఆర్ నిర్మిస్తే ఈ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు 7,300 కోట్లకి 30 సంవత్సరాల లీజుకు అమ్ముకోవడం జరిగింది. దాని మీద చర్యలు తీసుకునేదానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దాన్ని నేను ఆలోచిస్తున్నాం. దానికి తోడు ఇవాళ అదొక రింగ్ రోడ్ అనేది అప్పట్లో దాంతోనే అభివృద్ధి. ఇవాళ ఎయిర్పోర్ట్ దాని పక్కనే మనం కట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి లింక్ ఇస్తూ పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే 13 కోట్ల ఫ్లైఓవర్ నిర్మించి 69.5 కిలోమీటర్ల మెట్రో జయపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్గా ప్రత్యేక నిధులతో మెట్రో నిర్మించుకున్నాం. ఇదే గేమ్ చేంజర్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఇలా అయిందంటే దానికి మరొక సూపర్ గేమ్ చేంజర్గా నా శాఖ ఆధ్వర్యంలో దాదాపు 25,000 కోట్లతోని త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ సూపర్ గేమ్ చేంజర్ అంటారు. అది వచ్చిన తర్వాత మీరు చూడండి, హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు సగం తెలంగాణ కవర్ అయ్యే రీజనల్ రింగ్ రోడ్డుకు ల్యాండ్ ఎక్వేషన్ నిధులు కేటాయించుకున్నాం. మననే గడ్కర్ గారి దగ్గర నేను 2 గంటలు రివ్యూ పెట్టినప్పుడు అన్నిటికీ కూడా క్లియరెన్స్ తెలుసుకొని 1-2 మాసాల్లోనే టెండర్ ప్రాసెస్ మొదలుపెట్టుకొని తిరుమలారు కూడా మొదలు పెడుతున్నామని చెప్పి, అందులో అప్పటి నిర్లక్ష్యం 4 ఏళ్ల కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే యుటిలిటీ ఛార్జెస్ అని 360 కోట్లు మొత్తం ప్రాజెక్టు రోడ్ కాస్ట్ వాళ్ళే పెట్టుకుంటారు. ల్యాండ్ అక్వేషన్లో సగం స్టేట్ గవర్నమెంట్, సగం సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు అడిగింది ఏంటంటే యూటిలిటీ ఛార్జెస్ మధ్యలో ఏమైనా సబ్స్టేషన్లు వచ్చినా, ఇండ్లు వచ్చినా, ఇంకేమైనా ఇండస్ట్రియల్ వచ్చినా షిఫ్ట్ చేయడానికి యూటిలిటీ 360 కోట్లు కట్టమంటే కేసీఆర్ గారు అప్పుడు ఒక ఇల్లీగల్గా ఆంధ్ర క్యాడర్ చెందిన అవినీతి అధికారి సోమేష్ కుమార్ అనే చీఫ్ సెక్రటరీగా ఉన్న పెద్ద అవినీతి పరుడు మేము కట్టమని చెప్తే మేము రోడే క్లోజ్ చేస్తాం, రోడే శాంక్షన్ చేయమని చెప్పి లెటర్ పంపించారు మాకు. ఎన్హెచ్ఏ చైర్మన్ నా దగ్గర ఉన్నది. నేను గడ్కరీ గారికి చెప్పిన గెలిచిన మన రివ్యూలో మొదటిసారి గెలిచిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3వ రోజే గెలిచి అది మేము కట్టుకుంటాం సార్ అని చెప్పి వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పి వెంటనే 320 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి లేఖించినాం. నేను పోయేసరికి అన్నీ క్లియర్ చేసుకుంటూ రోడ్ స్టార్ట్ చేయమని చెప్పి వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చిండు. ఈ విధంగా తెలంగాణ అభివృద్ధి మొదటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో చూసాను. ఇది వాస్తవిక బడ్జెట్. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈ పనికి రాని లీడర్లు ఈ బడ్జెట్ మీద ఎవరైనా మాట్లాడితే మాత్రం ప్రజలు అసహించుకుంటారు. 25% 2 లక్షల కోట్లలో 25% అంటే 57,000 కోట్లు సంక్షేమానికి పెట్టామంటే ఈ బడ్జెట్ను ఎవరు విమర్శిస్తే వాళ్ళు మూర్ఖులు అవుతారు తప్ప ఈ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ఇంత మంచిగా పెట్టింది. త్వరలోనే మీరు చూస్తారు మేము చేయబోయే కార్యక్రమాలన్నీ.